ఒకప్పుడు అనంతమైన ఆకాశం కింద మనం ఎప్పుడూ ఊహించని ఒక లోకం ఉండేది. ఆ లోకం మన లోకానికి పూర్తిగా భిన్నంగా ఉండేది. అక్కడి ఆకాశం ఎల్లప్పుడూ రంగురంగుల మేఘాలతో నిండి ఉండేది. భూమి అద్భుతమైన మొక్కలతో నిండి ఉండేది. ఈ మొక్కలు మన భూమి మీద కనిపించని ఆకారాలు, రంగులు మరియు పరిమాణాలలో ఉండేవి. ఈ లోకంలో నివసించే జీవులు కూడా మనకు తెలియని విచిత్రమైన ఆకారాలలో ఉండేవి. కొన్ని జీవులు మేఘాల మీద తేలుతూ ఉండేవి, మరికొన్ని భూమిలో గుహలలో నివసిస్తూ ఉండేవి. కొన్ని జీవులు రంగురంగుల కాంతిని వెదజల్లుతూ ఉండేవి, మరికొన్ని అద్భుతమైన శబ్దాలను చేస్తూ ఉండేవి. ఈ లోకంలో ఒక చిన్న జీవి ఉండేది. దాని పేరు మినుగురు. మినుగురు చాలా చిన్నది. అది ఒక చెట్టు ఆకుపై కూర్చుంటే కనిపించదు. మినుగురుకు ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోవాలనే కోరిక ఉండేది. ఒకరోజు మినుగురు తన ఇంటి నుండి బయటకు వచ్చి అడవిలో తిరుగుతూ ఉంది. అప్పుడు దానికి ఒక పెద్ద చెట్టు కనిపించింది. ఆ చెట్టు చాలా పాతది. దాని కొమ్మలు ఆకాశం వరకు వ్యాపించి ఉన్నాయి. మినుగురు ఆ చెట్టు మీద ఎక్కి పైకి చూసింది. అప్పుడు దానికి ఆకాశం మొత్తం మెరిసిపోతున్నట్లు కనిపించింది. మినుగురు ఆశ్చర్యంతో అక్కడే నిలబడిపోయింది. అప్పుడు ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది. ఆ శబ్దం చాలా మధురంగా ఉంది. మినుగురు ఆ శబ్దం వైపు చూసింది. అప్పుడు దానికి ఒక పెద్ద పక్షి కనిపించింది. ఆ పక్షి చాలా అందంగా ఉంది. దాని రెక్కలు రంగురంగుల ఇంద్రధనస్సులా మెరిసిపోతున్నాయి. ఆ పక్షి మినుగురుతో మాట్లాడడం మొదలుపెట్టింది. నీ పేరు ఏమిటి అని పక్షి అడిగింది. నా పేరు మినుగురు అని మినుగురు జవాబిచ్చింది. మినుగురు, నువ్వు చాలా చిన్నవి. నీకు ఇక్కడ ఏం చేయాలని ఉంది అని పక్షి అడిగింది. నాకు ఈ లోకం గురించి తెలుసుకోవాలని ఉంది అని మినుగురు చెప్పింది. సరే, నేను నీకు ఈ లోకం గురించి అన్ని విషయాలు చెప్తాను అని పక్షి చెప్పింది. ఆ తర్వాత పక్షి మినుగురుకు ఈ లోకం గురించి అన్ని విషయాలు చెప్పింది. మినుగురు చాలా సంతోషంగా ఆ విషయాలు విన్నది.